హలో హాయ్ అండి అందరికీ. అంగన్వాడీ పాలతో కోవా రెడీ చేసుకుందామండి. కోవా ఎందుకు అనుకోమాకండి. కోవా ఏ డిష్‌లో వేసినా చాలా బావుంటుంది. స్వీట్ రెసిపీకి ఇంకో నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుందండి. నేను ఎందుకు చేస్తున్నాననేది మీకు ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక లీటర్ పాలని బాగా మరగనివ్వాలండి. అవి సగానికి సగం వచ్చినాక ఒక నిమ్మకాయ చెక్కని తీసుకొని బాగా పిండుకోవాలి. అది ఇంకా గట్టి పడుతూ ఉంటుంది. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మా పాప చూడండి తను కూడా వచ్చి కిచెన్‌లో నాకు హెల్ప్ చేస్తుందనమాట. ఇప్పుడొచ్చేసి అదైతే బాగా కన్సిస్టెన్సీ బాగా చిక్కగా రావాలి. కలుపుతూనే ఉండాలండి. కలపటం మాత్రం ఆపకూడదు. లేదంటే అడుగు అంటుకుపోతుంది. అదైతే బాగా చిక్కగా అయినాక మనం పక్కకి తీసేసుకుంటే బాగా చిక్కగా రావాలండి. వాటర్ అనేది అసలు కనిపించకూడదు పాలనేవి. అవి అయితే బాగా చిక్కగా అయినాక ఒక చిన్న కప్ అయిందండి. లీటర్ పాలకి ఒక చిన్న కప్ అయింది. ఇంతకి కోవా ఎందుకు అనుకుంటున్నారా? రేపొచ్చేసి మా యానివర్సరీ అండి. మా వారికి డబల్ కా మిఠా అంటే చాలా ఇష్టం. దాంట్లో వేద్దామని. మా వారి కోసం నేను ఏమేమి రెసిపీస్ చేశాను, ఏంటి, ఏం గిఫ్ట్ ఇచ్చాను అన్నది ఫుల్ వీడియో తీస్తున్నానండి. అది తొందరలోనే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.